ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనంలో అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద నీ కృప చూపుచు నీతి న్యాయములు జరుగుచున్న యెహోవాను గ్రహించి పరిశీలిందుగా తెలుసుకునడం వలన అతిశయిస్తానని ప్రభు అంటున్నాడు. మగ్ధులైన మరేం తీసుకున్నట్లయితే ఆమెకు పాపాత్మురాల స్త్రీ యేసయ్య పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాపాలను క్షమిస్తాడని మొదటి గ్రహించి యేసయ్య దగ్గరకు వచ్చింది. రెండోది, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆమె బోధ వినిచి ఉండెను. కాబట్టి యేసయ్య పాదాల సన్నిధి మాత్రమే ప్రాముఖ్యమైనదని, మరి యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆమెతో పాటు ఏడ్చాడు. యేసయ్య సమాధి చేయబడినప్పుడు కూడా యేసుక్రీస్తు సమాధి దగ్గర యేసయ్యను మళ్ళీ నేను చూసి మాట్లాడేంత వరకు వెళ్ళనని ప్రభు సన్నిధిలో కాసుకొని కూర్చుండదు. పునరుద్ధారణైన యేసయ్యను చూసి లోకానికి యేసుని పునరుద్ధార శక్తిని బయలుపరిచి, అందుకనే దేవుడు వాళ్ళల్లో ఆనందించేవాడిని